నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను విద్య. ఈరోజు మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ రాజు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. రాజు గారు నమస్కారం అండి, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నమస్కారం అండి. ప్రతిదీ రాజకీయం చేస్తుండటానికే చూస్తున్నారా జగన్? అంతేనండి, శవరాజకీయాలు ఎక్కువ చేస్తాడు. ఎక్కడ శవ వాసన వస్తుందో అది రాబందులు తిరుగుతూ ఉంటాయి శవాల కోసం. అలా తిరుగుతూ ఉన్నాడు రాష్ట్రంలో. ఏమన్యాయం జరిగిపోతుందని వెళ్ళిపోతున్నాడమ్మా. అదేంటండి, ఆయన చేసే యాత్రలకి సంబంధించి ఎంతో మంది జనాలు ఒక సముద్రపు కెరటాల్లాగా వస్తున్నారు ఆయన కోసం. రేపు పొద్దున ఫ్యూచర్ కోసం సమీకరిస్తున్నారు. అదంతా అబద్ధం, కానీ జనాలను ఏమి రావట్లేదండి, రప్పిస్తున్నారు వీళ్ళు. తర్వాత అక్కడికి వచ్చి మాట్లాడే మాటలేంటమ్మా. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి బుద్ధి జ్ఞానం ఉన్నవాడైతే రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయా లేవా? ఇప్పుడు కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత ఇచ్చిన 6 గ్యారెంటీలు 3 గ్యారెంటీలు అమలు చేశారు. దాని మీద పోరాటం చేయాల్సిన బాధ్యత ఎవరిది? జగన్మోహన్ రెడ్డిది. ఆ పథకాలు అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదైనా అమలుపరచాల్సిన బాధ్యత నీదే అవుతుంది. అమలు చేసేలా చూడాల్సిన బాధ్యత ఆయనకు వస్తుంది. మరి అలాంటిదప్పుడు ఈ రాష్ట్రంలో ఏ సమస్యలు లేనట్టు ఈ గంజాయి బ్యాచ్ల్ని, మరి ఇలాంటి కోట్ల రూపాయలు బెట్టింగ్ యాప్లు చేసి సూసైడ్ చేసుకున్న వాళ్ళని పరామర్శించడం, వాళ్ళ విగ్రహాలను ఆవిష్కరించడం సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నట్టు? అదేంటండి, పొగాకు రైతులను కూడా సందర్శించారు కదా. అవును, వాళ్ళ బాధలను కూడా అడిగి తెలుసుకున్నారు. ఏం అడిగి తెలుసుకున్నాడమ్మా? భరోసా ఇచ్చారు. ఏం భరోసా ఇచ్చాడు? ఆయన అంట కేజీ పొగాకి 3,500 ఇచ్చాడంట. గంజాయి అమ్మాడా పొగాకు అమ్మాడా నాకు అర్థం కాదు. గంజాయి కొన్నాడా మరి పొగాకు కొన్నాడా? 3,500 ఎక్కడన్నా ఉంటుంది కేజీకి. 350 3,500 చెప్పాడు. ఆయనకి నిజంగా బుర్రే లేదు, అవగాహన లేదు దేని పట్ల కూడా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి మాట్లాడే మాట ప్రతీది కూడా అబద్ధం అబద్ధం అబద్ధం. రాష్ట్రంలో ఏ సమస్య లేనట్టు ఇలాంటి పనికిమాలిన సమస్యలన్నీ తీసుకొచ్చి జనాల్ని గందరగోళం గురి చేసి హూ అని కరాటే పాటలు చేస్తున్నారు. వాళ్ళు అక్కడ గొడవలు చుట్టిస్తున్నారు, అలర్జరీ చేస్తున్నారు, బారికేట్లు తోసేస్తున్నారు. ఏం పనిది? చాలా సమస్యలను అసెంబ్లీకి వచ్చి మాట్లాడవచ్చు కదమ్మా. ఇక్కడికి వచ్చి వీళ్ళు ఇప్పుడు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు మాట్లాడితే కదా ఎలాంటి సమస్య అయినా తీరేది. ఈయన అసెంబ్లీకి రాడు, మరి రోడ్డు మీదకి వచ్చి అరుస్తాడంట. ఎవడు వింటాడు ఆయన మాట? కానీ రాజుగారు ప్రజల సమస్యలకు స్పందించాలి, లేకపోతే వాళ్ళ ఇబ్బందులను తెలుసుకుని వాటిని సరిదిద్దే ప్రయత్నం చేయాలి ప్రతిపక్షం. అలాంటిది ప్రతిపక్షం కానీ మిత్రపక్షం కానీ ఏవైనా సరే, అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళు ఏదైనా సరే ఒకళ్ళ గురించి ఒకళ్ళు మాటల యుద్ధాలు చేసుకుంటున్నారు తప్ప సమస్యల మీద ముందుకు వెళ్ళట్లేదు, అభివృద్ధి చూపించట్లేదు అని అంటున్నారు సామాన్య ప్రజానికం. దీని మీద మీ రియాక్షన్? అవగాహన లేని రాజకీయ నాయకుడికి అందలం ఎక్కిస్తే ఎలానే ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి అనేవాడికి పరిపాలన తెలియదు. ఎందుకు తెలియదు? పవన్ కళ్యాణ్ గారికి తెలుసా? లేదండి. పవన్ కళ్యాణ్ గారికి బ్రహ్మాండం తెలుసు కాబట్టి అట్టడుగు నుంచి బయలుదేరాడు. గిరిపుత్రులు కానీ అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వస్తున్నాడు. 5 సంవత్సరాలు అధికారం ఇస్తే ఆయన ఏం చేశాడండి? ఒక్కరోజున బయటకు వచ్చాడా? పోనీ ఒక విలేకరుల సమావేశం ఏర్పాటు చేశాడా అభివృద్ధి మీద? చెప్పండి, మీరు చెప్పండి. లేదే. ఏం చేశాడు? ప్యాలెస్లో పడుకున్నాడు, వచ్చిన రెవెన్యూని మొత్తం బటన్ రూపంలో నొక్కుతూ సంక్షేమ పథకాలు ఇచ్చి ఓట్లు కొనేసుకుంటున్నాను, ఇంకో 20 సంవత్సరాలు నేనే సీఎంగా ఉంటాను అనే ఆలోచన తప్ప ఆయన చుట్టూరు రెడ్లు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో కూడా ప్రతి శాఖలో కూడా అగ్రగణ్యుడిగా ముఖ్యుడిగా పెట్టుకున్నది రెడ్డినే పెట్టుకున్నాడు. ఆయన బయట వాడిని ఎవడన్నా పెట్టాడా? 90% రెడ్లే ఆయన చుట్టూరు భజన చేసుకుంటూ ప్రతి ఒక్కరు ఆడది కానీ మగవాడు కానీ రోజా ఒక రెడ్డి, వీళ్ళందరూ సలహాదారులను పెట్టుకుని చుట్టూరు వీళ్ళు భజన చేస్తూ జగనన్నా నువ్వు దేవుడు అయిపోయావు అంటే నిజమేనేమో అనుకున్నాడు పాపం. జగన్ కొంత మంచోడేనండి. ఈ భజన పనులంతా బయలుదేరి జగన్ని సర్వనాశనం చేసేసి ఈవేళ ఎందుకు పనికిరాని పార్టీగా, ఎందుకు పనికిమాలిన మనిషిగా దిగజారిపోయాడు కిందకి. కాబట్టి ఇప్పటికైనా తెలుసుకుని ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తే జగన్మోహన్ రెడ్డి మాట్లాడే మాటలకు విలువ ఉంటుంది, చేసే పర్యటనకు విలువ ఉంటుంది. ఇలాంటి పర్యటనలు చేస్తే ఎవడు విలువ ఇస్తాడు? ఎవరైనా మీరు ఇస్తారా? ఎక్కడ దాకా ఎందుకు? ఇటు బెట్టింగ్ యాప్ల్లో డబ్బులు బాగొట్టుకున్న ఆత్మహత్యలు చేసుకుని జనాల్ని సర్వనాశనం చేసినటువంటి ఒక వాడికి విగ్రహం పెట్టి ఆ విగ్రహాన్ని ఈయన ఆవిష్కరించి సమాజానికి ఏం సందేశం ఇస్తున్నట్టు? ఒక మాజీ ముఖ్యమంత్రి అండి అతను. ఒక మాజీ ముఖ్యమంత్రి 5 సంవత్సరాలు సంపూర్ణంగా పరిపాలన చేసినటువంటి ఒక వ్యక్తి. ఆయనకు అవగాహన ఉండడం అవసరంలా? ఇలాంటి పర్యటనకి వెళ్తే చెడ్డ పేరు వస్తుందని ఆలోచన ఉండడం అవసరంలా? ఎవడిస్తున్నాడు సలహాలు? ఆ సలహాదారుని తీసుకొచ్చి చెప్పు దగ్గర దాకా కొట్టి ఒరే ఇలాంటి సలహాలు ఇస్తున్నావు రా అని అన్న రోజు
జగన్మోహన్ రెడ్డి నాయకుడు అవుతాడు. అప్పుడు దాకా నాయకుడు కాడు ఆయన. పోలీస్ వ్యవస్థ పెట్టిన ఆంక్షలు ఈయన యాత్ర చేసేటప్పుడు ఓదార్పు యాత్ర కానివ్వండి, లేకపోతే నిరసన యాత్ర కానివ్వండి, ఏదైనా సరే ఒక యాత్ర చేసినప్పుడు చాలామంది ప్రజలు తరలి వస్తారు. సో పోలీస్ వ్యవస్థ పెట్టిన ఆంక్షల్ని వాళ్ళు ఉల్లంఘిస్తున్నప్పుడు ఒక నేతగా ప్రజల యొక్క నేతగా ఆయన ఏదో ఒక సందేశం ప్రజలను ఉద్దేశించి కానీ, లేకపోతే వైసీపీ కార్యకర్తల్ని నాయకుల్ని ఉద్దేశించి కానీ ప్రసంగించాలి. కానీ అలాంటిదేమీ వైఎస్ జగన్ గారు చేయట్లేదు. ఎందుకంటారు? ఏం లేదండి, ఆయనకేం లేదండి. ఇప్పుడు జనాలను సమీకరించుకోవాలా, జై కొట్టించుకోవాలా, సీఎం అని చెప్పి ఈ మధ్య గట్టిగా అరుతున్నారు. ఆల్రెడీ సీఎం చేశాడు, ఇంకా సీఎం ఏముంది? ఆయన సీఎం చేశాడు, ఆయన పనికిరాని నాయకుడు అని చెప్పేసి ప్రజలు నిర్ణయించుకుని కిందకు దోసేశారు. మళ్ళీ ఆయన పైకి లెగిసే అవకాశమే లేదు. కొంతమంది కలలు కంటున్నాడు. ఇప్పుడు వచ్చి ఏమంటున్నాడు ఆయన పార్టీ వాళ్ళు కానీ వాళ్ళు కానీ వచ్చిన తర్వాత మేము ఇంకా బెటర్గా చేస్తాం, ఎందుకంటే అప్పుడు చేసింది తప్పు అని చెప్పి ఒప్పుకొని ఈరోజు వాళ్ళు సంజాయిషి ఇచ్చుకుని మళ్ళీ ప్రజల్లోకి వచ్చి మేము అంతకంటే బ్రహ్మాండం చేస్తాం, వీళ్ళు కూటమి ప్రభుత్వం కంటే అని చెప్పాలా? వీళ్ళు ఏం చేస్తారండి? మేము వచ్చిన తర్వాత ఏం చేస్తాం? మేము ఏం చేస్తామో తెలుసా? రప్పా కోస్తాం అంటున్నారు. మరి ఈ కోసేగాళ్ళకి ఎవరైనా అధికారం ఇస్తారండి? ఎందుకు ఇంత మాస్ వార్నింగ్? అదే చేతకాంతనం, తెలివి తక్కువతనం. అందుకే సలహాదారులను తిట్టాను ఇందాక, చాలా చెప్పు తగిన దాకా కొట్టరా బాబు, నీకు భవిష్యత్తు ఉంటుందని. జగన్ ఎవరి మాట వినరు కదా. వినకపోవడం ఏంటండి? వినగానే భజన అయితే మాత్రం చేయించుకుంటాడు. జగనన్నా నువ్వు చాలా మంచోడు అంటన్నా అంటే నిజమేనేమో అనుకుంటాడు ఇతను. ఫస్ట్ మొదలుపెట్టే ఈ 1 yearలో బయటికి రాని జగన్ ఈ మధ్య కాలంలో గత 2-3 నెలల నుంచి బయటకు వస్తూ ప్రజలతో మమేకమవుతూ వాళ్ళ సమస్యల్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అది చంద్రబాబు నాయుడు గారికి కానివ్వండి, లేకపోతే పవన్ కళ్యాణ్ గారికి కానివ్వండి, లోకేష్ గారికి కానివ్వండి, ఒక రకమైన భయానిక వాతావరణాన్ని కలిగిస్తుందా రాజకీయం పట్ల? జాలి పడుతున్నారు, భయపట్ల. నిజంగా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లేకపోతే లోకేష్ కానీ జగన్మోహన్ రెడ్డిని చూసి జాలి పడుతున్నారు. భయపడట్లేదా? భయం ఎందుకండి? ఆయన చేసే పర్యటనలు ఏంటండి? ఇప్పుడు జనాల్లోకి వస్తానన్నాడు, వచ్చిన తర్వాత వీళ్ళు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలని సరిగా అమలుపరచట్లేదని చెప్పుకుంటూ మనం వస్తే చేస్తామని చెప్పి పర్యటనలు చేయొచ్చు కదా. ఈ దొంగలకి, ముచ్చోళ్ళకి, దరిద్రులకి ఈ సంఘీభావాలేంటండి? నాకు అర్థం కాదు. పర్యటన చేయడానికి వేరే వంక దొరకలేదా? వీళ్ళు ఆ గ్యారెంటీలు చాలా ఇచ్చారు కదా, ఇవన్నీ అలా మూలనపడి ఉన్నాయి. 3 చేశారు ఇప్పటికి. అమలుపరిచిన బాధ్యత ఉంది వాళ్ళకి. అమలుపరిచేలా చేయాల్సిన బాధ్యత ఈయనకుంది. మరి ఈయన రావాలి కదా జనాల్లోకి. ఇదేంటి ఏం పర్యటనలు? ఎవడో బెట్టింగ్ యాప్లో ఆత్మహత్య చేసుకుంటే ఆయనకు విగ్రహం పెట్టడం, దానికి మళ్ళీ జన సమీకరణ చేసి బారికెట్లు ఇచ్చేయడమా? తర్వాత రప్పా కోస్తాం. ఇది పోలేరమ్మ జాతర, గంగమ్మ జాతరలో పొట్టేళ్ళను బలిచ్చినట్టు రప్పా కోస్తాం. సిగ్గు ఉందండి ఆయన. దాన్ని సమర్థిస్తాడు మళ్ళీ ఈయన. దాన్ని సమర్థిస్తాడండి. మరి ఈయన మనస్తత్వం ఏంటి? ఈయన మెంటాలిటీ ఏంటి? సైకో మెంటాలిటీ నిజంగా వాస్తవంగా. రైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.